రైతుల సంక్షేమమే ధ్యేయంగా నేల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ వేదికగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సును నిర్వహించింది. మారుతున్న కాలంతో పాటు వ్యవసాయంలో పెరుగుతున్న రసాయనాల వినియోగం, దానివల్ల నేల సారాన్ని కోల్పోవడం, పర్యావరణానికి కలుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ సదస్సును ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించాలనే సదుద్దేశంతో సుస్థిర వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఎజెండా. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేయడంపై విస్తృత చర్చ జరిగింది. భూసారాన్ని రక్షించుకోవడం ద్వారానే అధిక దిగుబడి సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సహజ సాగు విధానాల ద్వారా పెట్టుబడిని తగ్గించుకుని రైతులు ఎలా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చో వివరించారు. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, చేసిన చర్చలు రైతులకు ఒక కొత్త దిశానిర్దేశం చేశాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఈ సదస్సు రాష్ట్రంలోని రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించిందని, రాబోయే రోజుల్లో ఏపీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని రైతు సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. విష రసాయనాల నుండి విముక్తి పొంది ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో రైతులు భాగస్వాములు కావాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది. మనం రైతులమే 40 ఎకరాలు, 50 ఎకరాలు, ఎకరము కుంట వ్యవసాయం చేస్తున్నాము. కానీ మన ఇంట్లో ఎక్కడా పాడి పశువు లేదు, గోవు లేదు, గేదె లేదు, పెరట్లో 4 కూరగాయ మొక్కలు పెంచుకునే పరిస్థితి లేదు. కానీ వ్యవసాయదారుడిగా నాకు పేరున్నప్పటికీ కూడా నా ఇంట్లో నేను కూరగాయలు కొనుక్కునే పరిస్థితి ఉంది. మరి ఇది ఎందుకున్నదన్న విషయము ఆలోచన చేసుకోవాలంట నేను. ఇది మనలోనే మార్పు రావాలన్న విషయము ఆలోచన చేసుకోమంట నేను. అందుకోసం ప్రతి రైతు ఆలోచన చేసుకోవాలి, మనం మారాలి, ఈ దేశాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ రకమైన కార్యక్రమాలు చేపడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి లక్షల కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చిస్తుంది. రైతు జీవితాలు మెరుగుపడాలని, రైతు బాగుంటేనే దేశము బాగుంటుందనే ఆలోచనతో లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చి రైతుల్ని పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన చేస్తున్నప్పటికి కూడా రైతు పరిస్థితి మారటం లేదు. జీవన విధానము, రైతు పరిస్థితి రోజు రోజుకి తగ్గిపోతుంది. దాని కారణము ఖర్చు పెరుగుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది, ధర తగ్గుతుంది. రైతు రేయింబాళ్ళు కష్టపడుతున్నాం. మనము కష్టపడుతున్నప్పటికి కూడా ఖర్చు విపరీతంగా ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం 3000 రూపాయలు యూరియా బస్తాని 250 రూపాయలకి ఇస్తుంటే కూడా పంటకి నష్టం వస్తుంది. ఎందుకంటే ప్రకృతి కూడా సహకరించట్లేదు రైతుకి. పంట వచ్చే సమయానికి వర్షము, జల్లు, తుఫాన్ అనే పేరు మీద రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. మరి ఈ సమయంలో రైతు పరిస్థితి ఏ రకంగా ఉండాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆలోచన చేస్తుంది. ఒక రైతు పారిశ్రామికవేత్తగా తయారవటం కోసము ఏవి చేయాలని ఆలోచన చేస్తుంది. మీకు తెలుసు, మనం మినుములు పండిస్తే రేట్ లేదు, మినప్పప్పు కొనాలంటే రేట్ ఎక్కువ ఉంది, ఒడ్లు పంపిస్తే రేట్ లేదు, బియ్యం కొనాలంటే రేట్ ఎక్కువ ఉంది, కందులు పండిస్తే రేట్ లేదు, కందిపప్పు కొనాలంటే రేట్ ఎక్కువ ఉంది. దీనికి కారణము మధ్యలో దళారు వ్యవస్థ ఉండటం వల్ల. కానీ ఈ రైతే కనుక ఈ పరిస్థితి మారితే రైతు జీవితం ఏ రకంగా ఉంటుంది అనేది ఆలోచన చేయమంటా నేను. అందుకోసమని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయడం కోసము, తాను పండించిన పంటని తానే తయారు చేసి ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో వాడికి అమ్మిచ్చే ప్రయత్నం చేయటం కోసము పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రకమైన కార్యక్రమం చేపట్టడం మాట వాస్తవం అంట నేను. ఇవాళ మాధవ్ గారు అధ్యక్షుడిగా అయ్యాక అనేక విషయాల మీద ఇవాళ
కులాలకు సంబంధించి కానీ, వర్గాలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించిన విషయాలు, అనేక విషయాల మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి చర్చించడం జరుగుతుంది. మీ అందరి సలహాలు సహకారాలు తీసుకొని ప్రభుత్వం నుంచి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకు సహకారం అందిస్తుంది. అందించినప్పుడు కూడా రైతు పరిస్థితిలో, జీవితాల్లో మార్పు లేదు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, రైతు రేయింబళ్ళు కష్టపడుతున్నా కూడా రైతు జీవన విధానంలో ఎక్కడ మార్పు లేకుండా పోయింది, దానికి కారణం ఏమిటి అనేది వేదిక మీద కూర్చున్న శాస్త్రవేత్తలు కానీ, రైతు ప్రముఖులు కానీ, రైతు నాయకులు కానీ, కష్టపడే రైతు కానీ, వీరందరి అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వానికి నివేదించబోతున్నాం. మనము ఇంతకంటే మెరుగైన సేవ ఏ రకంగా చేస్తే రైతు జీవన విధానం మారుతుంది, రైతు పండించిన పంటకు ఏ రకంగా రేటు వస్తుందనే ఆలోచనతో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ రకమైన కార్యక్రమం చేపట్టిందంట. ఇది ఆరంభము మాత్రమే. ఇది ఈరోజు మనందరి అభిప్రాయాలు తీసుకుంటాము. అభిప్రాయాలు తీసుకున్నాక దీనిని ప్రభుత్వం దృష్టికి వెళ్తాము. మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తుంది. మనకి రైతులకి సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడం కోసము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. కానీ అది రైతులకు అందకుండా ఎవరికో దోచేస్తున్నారు. కానీ నిజమైన రైతులకు ఏ రకంగా అందాలనే విషయము ఆలోచన చేసుకొని ఇటువంటి వర్క్షాపులు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున జిల్లాల వారీగా ఆలోచన చేసుకొని పెద్ద ఎత్తున పెట్టుకొని రైతు జీవన విధానం ఏదైతే ఉందో దీన్ని మార్పు తీసుకురావాలి. 100 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి జేబులో 100 రూపాయలు ఉండదు. గ్రామాల్లో ఉండే చిన్న బడ్డీ కొట్టోడి దగ్గర జేబులో 1000 రూపాయలు ఉంటుందన్నమాట వాస్తవం గుర్తుంచుకోండి. మనకి పొలం ఉంది, ఇంట్లో గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, కానీ సరుకులు తేవాలంటే 100 రూపాయలు ఉండదు, అప్పు తీసుకొచ్చుకోవాలి. ఇది రైతు దీన పరిస్థితి. ఈ పరిస్థితి మారటం కోసము మీరు చేసే ఏదే భూతల్లిని కాపాడటం కోసము, భూమాతను కాపాడటం కోసము, సేంద్రియ వ్యవసాయం పేరు మీద మీరు చేస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను భారతీయ జనతా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా మీ అందరినీ కోరుకుంటున్నా. మీకంటే కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ, మన గ్రామాల్లో కానీ సేవ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నామంటే మన ఉపాధి ఒక్కటే కాదు, ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణం కోసము మనమందరము కూడా పనిచేస్తున్నామంటే వాస్తవం గుర్తుంచుకోండి. మరి గతంలో మనకి అనారోగ్యంతో జీవనం ఉండేది, మనం ఆరోగ్యంగా జీవనం సాగించడం కోసం ఈ పని. ఇది వాళ్ళ అనారోగ్యంగా ఉండే భారతదేశంలో ఏం పెరిగిందా అంటే హాస్పిటల్స్ పెరిగినాయి. మన ఇంటిలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్లు, టీబీలు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. కానీ ఏదైతే ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామో మనము పండించిన పంటను మనం 10 మందికి పంచడం వల్ల ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణంలో పునీతమైన మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ ఈ రకమైన కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్ళడం కోసం మీ అందరి సహాయ సహకారాలు నేను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా, ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా నేను కోరుకుంటున్నా. మీ అందరినీ భవిష్యత్తులో కూడా మీ సహకారం అందాలని నేను కోరుకుంటున్నా. మనమందరం కూడా, నాకు తెలుసు రైతుగా కష్టం ఏ రకంగా ఉంటుంది అనేది కూడా, రైతు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది కూడా నాకు తెలుసు. అయినప్పటికీ కూడా భూమాతను నమ్ముకున్న వాడికి ఎప్పుడూ నష్టపోడు. తెల్లవారు లేస్తే చేను మీద, గట్టు మీద, పుట్ట మీద తిరిగే వ్యక్తులము మనం ఎప్పుడు కూడా మనం నష్టపోము. ఏదో ఒక రోజు కలిసి వస్తుందనే ఆశతోనే మనం అందరము పనిచేస్తాము. దీనికి ఇవాళ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఇవాళ 100కు రైతు కూడా పొలం కొన్న దాఖలాలు కనిపించట్లా. దానికి కారణం ఏమిటంటే సమాజంలో అందరం కూడా వ్యవసాయాన్ని కించపరుచుకుంటూ వచ్చాం. రైతు భారతదేశానికి ఆయువు పట్టు వ్యవసాయమే. ఆ తర్వాతే పరిశ్రమలు, ఇంకా ఏమిటి అనేది ఆ తర్వాతే. అప్పుడు లేని కొత్త రోగాలు, రకరకాల రోగాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే మన పెద్దలు భావించిన ఆ తల్లి, ఆ భూమాతని సర్వనాశనం చేసుకున్నాం మనం, మామూలుగా కూడా కాదు. ఫలితము మనం అందరూ కూడా ఇవాళ అనుభవిస్తున్నాం. మనందరి యొక్క ఆలోచన ఏంటంటే నేను బాగా డబ్బులు సంపాదించే మా పిల్లలందరూ కూడా, నా మునిమనవాడు కూడా బాగా పోతాడు, మనం భ్రమపడ్డాం. ఇప్పటి వరకు డబ్బులు అయితే ఉన్నాయి, సౌకర్యాలు అయితే ఉన్నాయి, ప్రతి ఇల్లు కూడా రోగాల మయం అయిపోయింది. కనుక మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళాలి, ఆ భూమాతను కాపాడుకోవాలి అనేది ఈ మారిన పరిస్థితుల వల్ల అందరికీ అవగాహన అవుతోంది. అందులో పద్ధతిగానే నేను ఒక సామాజిక కార్యకర్తని, ఒక మామూలు రైతుని. అయితే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మన పెద్దల యొక్క ఆలోచన ఏంటంటే
ఈ భూమికి తల్లి గోమాత కనుక అలాంటి గోవుని సంరక్షించుకుని గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఇప్పుడున్న సమస్య ప్రకృతి కానీ వ్యవసాయం కానీ ఆరోగ్యం కానీ ఇవన్నిటికి కూడా సమస్య గో ఆధారిత వ్యవసాయం అని చెప్పి నమ్మి ఆ దిశగా అనేక చోట్ల మంచి మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తాడేపల్లిగూడెం దగ్గర నాచుకుంట అనే చోట ఒక గోశాల పెట్టి ఒక 20 సంవత్సరాల క్రితం నేను కూడా ఒక నమ్మకంతో గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టాను. మొట్టమొదటి అందరూ నన్ను అమాయకుడు అనుకున్నారు. ఇవన్నీ జరిగే పనులేనా అని అనుకున్నారు. నాకు నమ్మకం ఉంది, ఇదే మార్గం, ఇక అడ్డదారి లేదు అనే నమ్మకంతో చేశాను. కొద్ది సంవత్సరాలకి అనేక మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు, ఆ పొలం చూశారు, రైతులకు శిక్షణ ఇచ్చాం. శ్రీహరినారాయణ గారిని ఒక శాస్త్రవేత్త వచ్చి నేను చేసే పొలంలో దిగి 2 అడుగులు వేసి వెనక్కి వచ్చినానికి ఆకలించుకున్నాడు. ఆయన ఏమిటండి అని అడిగాను నేను. రాజుగారు, భూమిలో మట్టి ఎలాగుంటుందని మేము చదువుకున్నాం, మీరు చూపిస్తున్నారు అన్నాడు. అంటే నాకు భూమి తల్లే, ఆ తల్లిని సక్రమంగా మంచి ఆహారం పెట్టి పోషించుకుంటున్నాను అంతే, అందుకని నేను చేసే పని ఏం లేదు. ఒక నమ్మకం, ఇదే మార్గం అని. పంట క్రమేపీ పెరుగుతూ వస్తుంది. రెండవది ఇందాక ప్రస్తావించారు, ఏ రైతు అయితే తన వస్తువుని వస్తు మార్పిడి చేసుకుని అమ్ముకుంటాడో వాడికి డబ్బులు వస్తాయని. నాది మొట్టమొదటి అదే నమ్మకం. ఒకరోజు అయ్యే పని కాదు, ముందర రామకృష్ణరాజు చేస్తున్నాడు తెలియాలి, ఈ సరుకు బాగోవాలి, నమ్మకం కలగాలి. బహుశా పరమేశ్వరుడి కృపేమో, సంఘమే కాశీయేమో, శాస్త్రవేత్తలు వచ్చారు, మీడియా వచ్చింది, అన్ని ప్రపంచాన్ని తీసుకుపోయింది ఆ పొలాన్ని, నన్నుని. నేను నమ్మకం చేశాను అంతే, నేను చేసిన పని. అందులో ఎవరు ఏ ఆహారం తిన్నా సరే నేను తయారు చేసిన ముడి బియ్యం తింటాడు, నెలలకి మధుమేహం నియంత్రణకు వచ్చేస్తాను. కారణం అంటే భూమి ఆరోగ్యంగా ఉంది, నా డబ్బులు బాగానే వస్తున్నాయి. ఒకరోజు జరగదు ఇది. ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి 30-25 ఏళ్ళు పోషిస్తున్నాం మనం, లక్షలు పెట్టుబడి పెట్టి. ఇదే ఆలోచనతో మనం వ్యవసాయం చేయాలి. ఆ రోజు రాదు, నమ్మకంగా చేయాలి. కనుక తర్వాత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం, భారతీయ కిసాన్ సంఘ పెద్దలతో మొదలుపెట్టాం. కొన్ని వేల మందికి ప్రత్యక్షం కాడ శిక్షణ ఇచ్చాం. ఏ రైతైనా సరే తన ఇంట్లోకి తనకు కావాల్సినవి పండించుకోవాలి, ఇది ప్రథమమైన అవసరం. రెండవది కూడా చాలా అత్యవసరం అయితే తప్ప బయట తినకూడదు, ఇది చాలా ప్రధానమైన అంశం. చూడండి, ఇవాళ పెద్ద పెద్ద పెరళ్ళు ఉన్నాయి, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి 6 అంతస్తులు మేడ మీద వెళ్ళి కూరగాయలు పండించుకుంటా ఉంటే మనం పెరడు ఉంటే ఖాళీ లేదు మనకి. కనుక ఇవాళ మా ఇళ్ళాలు కూరగాయలు పండిస్తుంది, నేను అయ్యే కదా అన్ని రైతుల దగ్గర సేకరిస్తాను. పెద్ద కిరాణా కొట్టు అయింది, ఎక్కడెక్కడి నుంచి వచ్చి వెతుకుని పట్టుకుపోతున్నారు. కనుక నమ్మకం ఉండాలి, ప్రయత్నం చేయాలి. చాలామంది ఇక్కడ మన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ప్రయత్నం చేశారు, విజయవంతంగా ముందరికి వెళ్తున్నారు, సమాజానికి మంచి ఆహారం అందిస్తుంది. ఇది పండుతుంది, ఇది నిలబడితే డబ్బులు వస్తాయి, ప్రకృతి కాపాడబడుతుంది, ఆరోగ్యం కాపాడబడుతుంది, ఆరోగ్యశ్రీ ఉంది, వైద్యం చేయొద్దని అంట్లా. రోగాలు ఎక్కడ బతకడం కూడా మనం నేర్పాలి. ఇవాళ నాకు 77, ఇవాళ కూడా ఇష్టంతో పొద్దుట సాయంత్రం రోజు 2-3 గంటలు పని చేయకపోతే నేను నిద్రటం. ఇక్కడ పని చేస్తున్నాను, కుర్రోళ్ళగా ఉన్నాను నేను ఇవాళ. కనుక ఇష్టంతో చేయాలి, ఇదే మార్గము. డబ్బులు అయ్యే వస్తాయి, డబ్బులు ఎందుకు రావు? దానికంటే ఒక రైతుగా అందరికంటే ఎక్కువ బాధ్యత రైతు మీద ఉంది. నేను ఆరోగ్యకరమైన పంట పండించి సమాజానికి ఇస్తే ప్రకృతి కాపాడబడుతుంది, నీరు కాపాడబడుతుంది, భూమి కాపాడబడుతుంది, రోగాలు లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇదే రైతు మీద ఉన్న బాధ్యత. భగవంతుడి దయ వల్ల ఆ పని ముందర సాగుతుంది. సేంద్రీయ వ్యవసాయము 100కు 100% మంచి విషయం, కానీ ఎక్కువ మంది పాటించలేకపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని మనం సార్ వాళ్ళు చెప్పినట్లు దాన్ని మనం పాలసీ మేకర్స్కి కానీ తీసుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని నా అభిప్రాయం. ఒకటేంటంటే సేంద్రీయ వ్యవసాయంలో విపరీతమైన లేబర్ కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఇవాళ వరి నాటే రైతుని అడిగితే చెబుతాడు వరి నాటడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడో అనేది. బెంగాల్ వాళ్ళు లేకపోతే వరి నాటేసే పరిస్థితి కూడా లేదు. బెంగాల్ నాటేసే వాళ్ళు లేకపోతే బెంగాల్ వరి కూడా నాటేసే పరిస్థితి. లేబర్ ప్రాబ్లం ఒకటి. దీన్ని మనం ఏదన్నా లింక్ చేసి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లింక్ చేసి సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ఎక్స్పెండిచరు గవర్నమెంట్ వైపు నుంచి స్పెండ్ చేయగలిగితే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి కొద్దిగా ఉపయోగపడుద్ది. రెండోది మెయిన్ ఉద్దేశం ఇంకోటి ఏంటంటే మేజర్ సమస్య కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. సేంద్రీయ వ్యవసాయంలో ఏం జరుగుతుందంటే ఇన్పుట్స్ కాస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే
ఒక 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పురుగుల్ని కంట్రోల్ చేసేది, 2 తెగుళ్ళని కంట్రోల్ చేసేది, 3 న్యూట్రియంట్స్ని అందజేసేది. అంటే బయో ఫంగిసైడ్స్ అంటాము, బయో పెస్టిసైడ్స్ అంటాము, బయో ఫర్టిలైజర్స్ అంటాం. ఇవన్నీ గవర్నమెంట్ లెవెల్లో ఎక్కడ జరగటంలో ప్రొడక్షన్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఏదో నామకే వాస్తే జరుగుతుంది, కానీ ఎక్కువ మంది రైతులకు అందజేసే పరిస్థితుల్లో అయితే ఏ వ్యవస్థలో కూడా లేదు. దీన్ని కానీ మనం జిల్లా లెవెల్లో కానీ అంటే చాలా తక్కువ కాస్ట్తో వ్యవసాయ శాఖ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, ఏ యూనివర్సిటీ రీసెర్చ్ స్టేషన్లోనైనా వీటిని ప్రొడ్యూస్ చేయొచ్చు. రైతులకు అతి తక్కువ కాస్ట్లో ఇవ్వచ్చు. ఉదాహరణకి 1,00,000 ఎకరాలు సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే పురుగు మందులు, తెగులు మందులు, ఎరువులు వాడకుండా మనం గవర్నమెంట్ వైపు నుంచి 500 కోట్లు కానీ ఖర్చు చేయగలిగితే 1,00,000 ఎకరాలు సరిపోయే ఇన్పుట్స్ మొత్తం తీసుకురావచ్చు. దానికి గవర్నమెంట్కి అయ్యేది 75 నుంచి 100 కోట్లు ఖర్చు అవుద్ది ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి. కానీ ఎరువులు తగ్గించడం ద్వారా దాదాపు 300 కోట్లు ఆదా అయింది సంవత్సరానికి రైతులకి. అదేవిధంగా పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ కూడా ఈ బయో ఫర్టిలైజర్స్తో పాటు చేయగలిగితే 100కి 100% సేంద్రీయ వ్యవసాయానికి రావడానికి ముందుకి వస్తారు. ఎందుకు వస్తారంటే ఇప్పుడు ఏదన్నా బయట మార్కెట్లో ఏదైనా బయో ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కొనాలంటే అవి పురుగు మందుల కంటే కాస్ట్లీ ఉంటున్నాయి. సేంద్రియ ఉత్పత్తులు కానీ మనం కానీ రైతుకు అందుబాటులో ఉంటాయి. అంటే ఇప్పుడు మార్కెట్లో పురుగు మందులు, తెగులు మందులు ఎట్లయితే మనం వెళ్ళి కొనుక్కుంటున్నామో అదేవిధంగా రైతుకు అందుబాటులో, అంటే ప్రతి రైతు ఆవును పెంచాలి, ప్రతి రైతు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాని పని. ప్రాక్టికల్గా మనం దాన్ని ఒప్పుకొని తీరాలి. సోషల్ చేంజెస్ చాలా వచ్చినాయి. మన తాతోళ్ళు ఎరువులు లేకుండా పండించారు, లేకపోతే పురుగు మందులు లేకుండా పండించారంటే పండించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా చిన్నప్పుడు పాలు పోసేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు క్యూ, ఇవాళ పాలు పోయించుకునే వాళ్ళు క్యూలో ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే దాన్ని ఎవరిని బ్లేమ్ చేయలేం, అది వాస్తవం, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అందుకని ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలంటే ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో, క్రిటికల్ ఇన్పుట్స్ ఉన్నాయో అది రైతుకి రెడీమేడ్గా అందుబాటులో చేయగలిగితే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఊరట ఉంటుంది అనేది నా అభిప్రాయం.